జై శ్రీరామ్. మీకు ఈ విషయం తెలుసా? మనము ఎక్కువ శాతం అయ్యప్ప స్వామి పడిపూజ ఎప్పుడు చూస్తాం? మాలలు వేసుకున్నప్పుడు చూస్తాం కదా! అప్పుడు మిస్ అయిన వాళ్ళకి ఒక మంచి అవకాశం అనమాట. ప్రతి శనివారం ఇక్కడ ఈ గుడిలో విశేషంగా అయ్యప్ప స్వామి పడిపూజ చేస్తారు. అండ్ ఎవరైతే పూజ చేపించుకున్నారో వాళ్ళు అల్పాహారాన్ని కూడా ఆ రోజు అందరికీ పెట్టిస్తారనమాట. అండ్ మాకు ఒక వ్యక్తి ద్వారా ఈ విషయం తెలిసింది. అంటే మా వారు ఎక్కువ శాతం ఈ భజనలు ఇవి ఎక్కువగా పాడుతూ ఉంటారు. తన ఛానల్‌లో పోస్ట్ చేసుకోవడానికి. అండ్ ఆయనకి పాటలంటే కూడా చాలా ఇష్టం కాబట్టి ఎక్కడ భజన అయితే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. అట్లా చూసిన ఒక వ్యక్తి ఈ గుడిలో కూడా ప్రతి శనివారం భజన అవుతుంది, ఒకసారి వెళ్ళండి అంటే మేము భజన చెయ్యాలి అన్న ఉద్దేశంతోటి ఆ గుడికెళ్ళాం. వెళ్ళిన తర్వాత తెలిసింది మాకు. ప్రతి శనివారం ఇక్కడ అయ్యప్ప స్వామి పడి పూజతో పాటు ఇలాగ భజన చేస్తూ ఉంటారని. నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. ఎందుకంటే చాలా తక్కువ కదా! సంవత్సరానికి ఒక 40 డేస్ మాత్రమే మనం ఈ పూజలు చూడగలుగుతాం. తర్వాత మళ్ళీ మనం చూద్దామన్నా గానీ మళ్ళీ 1 ఇయర్ వరకు వెయిట్ జేయాలి. అట్లా కాకుండా ప్రతి శనివారం మీకెప్పుడైతే స్వామివారి పడి పూజ చూడాలి అనుకుంటారో అప్పుడు శనివారం గణేష్ టెంపుల్‌కెళ్ళిపోయారనుకోండి, అక్కడ మంచిగా కన్నులకి పండగగా స్వామివారి పూజని, పడి పూజని అన్నీ చూడొచ్చనమాట. అండ్ ఇలాగ ఎవరైతే ఆ రోజు పూజ చేయించుకున్నారో వాళ్ళు ఇక్కడ అల్పాహారాన్ని పెట్టిస్తారండి. నాకనిపించింది బర్త్‌డే‌లో పేర్లు చెప్పి కొత్త బట్టలని అవని ఇవని అడ్డమైన ఖర్చులు పెట్టకుండా ఇక్కడ స్వామివారి పూజ చేయించుకొని వచ్చిన నలుగురికి ఇలాగ అల్పాహారాన్ని పెట్టేస్తే చాలా మనసుకు శాంతిగా అనిపిస్తది. ఒక మంచి పని చేసినా ఉన్నట్టుగా అనిపిస్తదనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీ